Hello everyone, welcome back to my channel Uday. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి. అసలు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ నుంచి ఫర్దర్ స్టడీస్ కోసం బయటికి వెళ్తాం కదా, వేరే వేరే స్టేట్స్కి. దానికోసం మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అది ఎలా ప్రాసెస్ చేయాలో నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఏపీ వాళ్ళకైతే ఇది గవర్నమెంట్ నెంబర్ అయితే ఉంది, వాట్సాప్ నెంబర్కి డిస్ప్లే చేస్తాను. దానికి హాయ్ అని పెడితే ఇలా చూస్ సర్వీస్ అని వచ్చేది. సెలెక్ట్ సర్వీస్ మీద నొక్కితే ఎడ్యుకేషనల్ సర్వీస్ అని ఉండిద్ది. దాని మీద ప్రెస్ చేస్తే మనం అయితే కింద అయితే మనకి అన్ని హాల్ టికెట్లు మొత్తం, అంటే వాళ్ళు హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు హాల్ టికెట్లు అన్నీ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ 10th క్లాస్కి కూడా సేమ్, కానీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయితే అక్కడ ఎంటర్ చేయమనిద్ది. 10th అయితే 10th హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయమనిద్ది. ఇలా మనం రెస్పాన్స్ అయితే పంపిస్తే అది మళ్ళీ మనకి గెట్ ఫామ్ అని పంపించేస్తే అక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనం ఇంటర్మీడియట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కాబట్టి బీటెక్ వెళ్ళడానికి చేసేది. అందుకు ఇంటర్మీడియట్ ప్రజెంట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే అక్కడ కింద గెట్ డీటెయిల్స్ అని ఉంది, గెట్ డీటెయిల్స్ నొక్కేస్తే కింద మెయిల్ ఐడి అయితే అడిగితే మనం అయితే మనకిష్టం, అంటే నేను ఇక్కడ వేరే మెయిల్ ఐడి ఇచ్చానండి, ఎవరు పని చేయదు, కావాలని ఇచ్చాను. అక్కడ మనం అలా మెయిల్ ఐడి ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని నొక్కితే కింద అయితే మనం ఇంటర్మీడియట్లో ఎలా అయితే ఉందో పేరు, ఫాదర్ నేము, ఏ కాలేజ్ ఏదామో మొత్తం వచ్చితే మన ఫోన్ నెంబర్ అయితే అడిగితే అక్కడ కూడా నేను మామూలుగా ఇచ్చేసాను. అంటే ఇది మామూలుగా చూపించడానికే చేసింది. నెక్స్ట్ పర్పస్ వచ్చేసి ఇక్కడైతే ఎందుకు మీరు ఇలా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటున్నారు అని అయితే పర్పస్ అయితే రాయాలి. నేనైతే గోయింగ్ ఫర్దర్ స్టడీస్ అయితే అని రాసేసి అక్కడ మనం సబ్మిట్ చేస్తే మనకైతే 500 రూపీస్ అయితే కట్టమని పేమెంట్ అండ్ రిక్వెస్ట్ అని వచ్చింది. అదైతే చూపించట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel Uday Talks.